27వ అధ్యాయం అండి మనము అందరము ధ్యానం చేసుకుంటున్నాం. 26వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారము ఏ విధముగా ఉండాలో మనం ధ్యానం చేసుకున్నాము. ఈ రోజున 27వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఆవరణ కోసము, ఏర్పాటు కోసము, అలాగే మరలా దీపస్తంభము కోసము మనము ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయములు ఇవన్నీ కూడా ఆవరణ దేవాలయముకు చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఆవరణ కూడా చాలా ఇది దావీదు కుమారుడు చాలాసార్లు ఆవరణలోనే చక్కగా నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. అది ఎంతో ప్రశాంతత, పావురాలు గువ్వలు చక్కగా నివాసం చేస్తూ ఉంటాయి, ఎంతో ఆహ్లాదకరం. అటువంటి వాతావరణము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనమాట అండి. అయితే ఇక్కడ మరొక విషయము వాక్యము చదువుకుందామండి. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనము నేను చదువుతూ ఉన్నాను. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలను ఇజ్రాయేలును ఆజ్ఞాపించుము. ఆమేన్. ఇక్కడ మరియు దీపము నిత్యము వెలిగించినట్లు మళ్ళా దేవాలయంలో ఏం కోరుకుంటున్నాడంటే దీపము నిత్యము వెలిగింపబడాలి, అగ్ని రగులుతూ ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రదీపములకు ఏ నూనెండి? స్వచ్ఛమైన అచ్చు తీసిన దంచి తీసిన ఒలీవల ఆయిల్, శ్రేష్టమైన ఆయిల్. ఎందుకు ఒలీవల ఆయిలే దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే ఆ ఒలీవ్ ఆయిల్ ద్వారా మనకి పొగ రాదు. అలాగే వాళ్ళు దంచి తీసిన ఆయిల్ ఏ విధముగా వస్తుందండి? దాన్ని పిప్పు చేస్తే కానీ ఆయిల్ రాదు, శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనది తెమ్మని చెప్తూ ఉన్నాడు. మరలా అది దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడంటే దీపము వెలిగించడానికి దేవాలయంలో ఉపయోగపడేటట్లుగా ఉండాలని ఇజ్రాయేలీకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనమాట. దీని గురించి కొంచెం క్లుప్త వివరణ మనము తెలుసుకుందామండి. అయితే మనకి దీపస్తంభము దేనికి సాదృశ్యముగా ఉన్నదనగా సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. దీపస్తంభము మనకి సంఘానికి గుర్తుగా ఉన్నది. ఈ వివరణ అంతా కూడా మనము ప్రకటన 1:20లో ఉంటుందండి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చూసారా, ఇక్కడ 7 నక్షత్రములు ప్రకటన, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములకు సాదృశ్యముగా ఉన్నది. దీపస్తంభము సంఘములకు సాదృశ్యముగా ఉన్నది. ప్రకటన 4:5లో చూసుకున్నట్లయితే చూడండి ప్రవచనము, ఆ సింహాసనం నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి, మరియు సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చూసారా, దేవుని 7 ఆత్మలు అలాగే మనకి ప్రజ్వలింప చేసిన నిమిత్తము అవి నిత్యము వెలిగించబడాలని వాక్యము సెలవిస్తుంది. అయితే మనము మన క్రైస్తవ సంఘము, మన సంఘము 7 ఆత్మలచే ప్రజ్వలింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దీపము వెలగాలంటే ఏం పోయాలండి? నూనె అవసరము. నూనె దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. అలాగే నింపబడాలి. ఆ దీపము ఏం చేయాలి? దీపస్తంభము నింపబడాలి, ఖాళీగా ఉండకుండా నింపబడాలి. అనగా పరిశుద్ధాత్మతో నింపబడాలి, తైలముతో నింపబడాలి. తర్వాత ఏమై ఉండాలి? వెలిగింపబడాలి. వెలిగింపబడి ఏమై ఉండాలి? సంఘము నిత్యము ప్రజ్వలింపబడుతూ ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది చూడండి, మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. కొంతమంది చూడండి అంటున్నారంట, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా దగ్గర అనలేదు కానీ ఎవరో తెలియదు, ప్రతిరోజు ఎవరు వస్తారండి అన్నారంట ఎవరు. కానీ ఈ ప్రతిరోజు ఎవరు వస్తారు అనగా దీపము నిత్యము ప్రజ్వలింప చేయాలి, అనగా నిత్యము ప్రార్థనలో జరిగించాలి, నిత్యము జరగాలి. అలాగే దీవారాత్రములు ధ్యానం చేసేవాడు ధన్యుడు అని చెప్పాడు. మనము కనీసము శుక్రవారం ఒక్కసారికి, ఆదివారం ఒక్కసారికి కనిపించడానికే మనకి బద్ధకముగా ఉన్నది. అలాగే నిత్యము ప్రార్థనలు జరగ నిమిత్తమే
మనము ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, దానికి గల కారణం. అంతేగాని వేరే కాకుండా మనం నిత్యము ప్రార్థన జరగడం అంటే ఎంత ఘనత చూడండి. అందరికీ అది ఒక భాగ్యంలా భావించాలి కానీ భారంగా భావించకూడదని దేవుని నామాన కోరుతున్నానండి. అయితే ఇక్కడ ఇంకొంచెం వివరణగా మనము తెలుసుకుందామండి. అయితే 2 కొరింథీ 3:16 ఉంటుంది, నా హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు వేయబడును. నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం, అడ్డుతెర తొలగించబడింది అని చెప్తూ ఉన్నాం. అడ్డుతెర మూసివేసి ఉన్నది ఎప్పుడు మన కొరకు ఎప్పుడు తీర్చబడుతుంది? ఎప్పుడనగా ప్రభు వైపు ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడే ఆయన ప్రత్యక్షము మనకి దగ్గర అవుతాడని వాక్యం. ఈ తెర ఇలా మూసేస్తాను అనుకోండి, ఇంక మనం ఆయన్ని చూడలేము. ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడు మాత్రమే ఆయనే ప్రభు ఆత్మ అని చెప్పేసి ఇక్కడ 3:16 చెప్తూ ఉన్నారు. ఇంకొంచెం వివరణగా రోమా 8, దేవుని ఆత్మ ప్రజ్వలింపే పరిశుద్ధాత్మ సంఘానికి ఏ విధముగా మనకు ఉపయోగపడుతూ ఉందో ఈ రోమా 8:11 చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మృతులలో నుండి దేవుని ఎవరు లేపాడండి? మృతుడైపోయాడు ప్రభు. మృతుడైపోయిన వాడిని ఎవరు లేపారు? దేవుని ఆత్మ లేపింది అండి. దేవుని ఆత్మ లేపింది. సరే, అయితే మనమైతే మనకు ప్రభు ఏ విధముగా ఉపయోగపడుతూ ఉన్నాడు అని రోమా గ్రంథంలో పౌలు గారు ఏం చెప్పారంటే, మనం అందరి కోసము ఆయన మృతుడైపోయాడు. మన అందరి కోసము ఆయన మృతుడైపోయి లెగిచ్చాడు. అయితే మన పాప పరిహారార్థమై ఆయన మృతి పొందాడు. అయితే మన శరీరములో ఏమైపోయినాయి? ఆ పాపము చేత మృతమైపోయిన శరీరాలతో సమానం. మరలా మనము జీవింప చేయాలి. మనం మృతమైపోయిన శరీరాన్ని మరలా సజీవులమే అయినప్పటికీ అయితే మనం మరలా బ్రతికించాలంటే ఏం చేయాలంటే, లేపబడిన ఆత్మ మనలో ఉన్నట్లయితే అప్పుడు మనము మృతులైన మనము శరీరములు జీవింప చేస్తాడు అని చెప్పేసి పౌలు గారు చెప్తూ ఉన్నారనమాట అండి. అలాగే ఆయన ఆత్మ ప్రభు ఆత్మ మనలో జీవింప చేయలాగున మనల్ని శరీరాన్ని మనలో నివాసం చేసినట్లయితే మనము కూడా జీవింప చేస్తాము. అలాగే ఇక్కడ అందుకే చెప్తూ ఉన్నాడు, యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. చూడండి, శరీరాలను చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. ఆయన ఆత్మ ద్వారా మనల్ని జీవింప చేసే కృప మనకి కలగాలని ఆశపడుతూ ఉన్నాడు అనమాట అండి దేవుడు. అయితే మనము ఇంకొంచెం ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ ఇదే అధ్యాయంలో 27, 21 చూడండి, ఈ ప్రజ్వలింపే జ్వాల ఎక్కడ ఉండాలంటే సాక్ష్యపు మందస్సుము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారంలో అహరోను అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను. చూసారా, వీరందరూ లేవి వంశస్థులు అందరూ కూడా దేవాలయంలో నిత్యము పని సవరింప చేస్తూ జాగ్రత్త పడుతూ వారికి మనకి చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అయితే ఇక్కడ మనకి సాక్ష్యపు మందసము ఎదురుగుండా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇదే మనకి ఇజ్రాయేల్కి వారి తరాలకి నిత్యమైన కట్టడగా మనము తెలియపరుస్తూ ఉన్నాం అనమాట అండి. అయితే ఇక్కడ నేను అందుకే క్యాండిల్ వెలిగించడానికి కూడా గల కారణము అదేనమాట అండి. అంటే దాని యొక్క భావం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. అయితే ఈ పరికరాలన్నీ కూడా బలిపీఠం యొక్క పరికరాలు. ఇక్కడ కొన్ని గరిటెలు కావాలంటూ ఉన్నాడు. ఆ బలి పశువుని దహనం చేస్తున్నప్పుడు వచ్చిన బూడిదని ఏర్పాటు చేయడానికి వాటిని అన్నిటిని కూడా ప్రత్యేకంగా దహనము చేయడానికి వాటిని ప్రత్యేకంగా ఇత్తడితో చేయాలి, గరిటెలు చేయాలి, గిన్నెలు చేయాలని కూడా ఎంతో వివరంగా ఈ అధ్యాయంలో తెలియపరిచారండి.
అండి. అయితే ఈ క్లుప్త వివరణ ఈ 27వ అధ్యాయం కోసం మనం ధ్యానం చేసుకోవడం ద్వారా దేవుడు మనల్ని అందరినీ దీవించాలని ధ్యానాములు ఆశపడుతూ ఉన్నాను. అలాగే 28వ అధ్యాయంలో నాయకత్వము, యాజకుని యొక్క కట్టుబాట్లు, అలాగే మనము వస్త్రధారణ గురించి కూడా 28వ అధ్యాయంలో మనకి తెలియపరిచారండి. అలాగే మన పనులన్నీ కూడా ఈరోజే ముగించుకోవాలని ధ్యానాములు ఆశపడుతూ ఉన్నాను. అలాగే మనం అందరము ఇప్పుడు రోజే అన్ని రేపటి సిద్ధాన మనం అందరం కూడా కామన్గా ఆదివారం మాటలు ప్రోగ్రాలు పెట్టుకుంటూ ఉంటాం. అందరికీ ఆ రోజు సెలవు దొరుకుతుంది కాబట్టి మంచిదే. కానీ ఆ రోజును ముందు రోజే మొత్తం అన్నీ కూడా పనులు చక్కబెట్టుకొని దేవాలయంలో గడపడానికి కేవలము అయితే తొందరగా వచ్చి దేవాలయంలో గడపడానికి కుటుంబ సభ్యులతో పరిశుద్ధపరచబడాలని రేపటి దినాన 28వ ధ్యానం చేసుకోవడానికి కృప చూపించాలని అందరినీ ఆశపడుతూ ఉన్నానండి. ఈ వాక్యము దేవాతి దేవుడు దీవించును గాక. ఆమేన్.